హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైనే సివిల్ టెక్. ఈరోజు కాలమ్ స్టార్టర్స్ వేసేటప్పుడు ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాము. జనరల్గా కాలమ్ స్టార్టర్స్ వేసేటప్పుడు కాలమ్ సైజ్ తెలుసుకోవాలి. ఆ సైజ్ తగ్గట్టు కాలమ్ స్టార్టర్స్ ఫ్రేమ్స్ తెచ్చుకోవాలన్నమాట. మనము బయట నుంచి ఇక్కడ మనం 4 రకాల కాలమ్ స్టార్టర్స్ తెచ్చుకొని కాలమ్ స్టార్టర్ సైజు మనకి 18 ఇంచ్ బై 9 ఇంచెస్ ఉంది. ఇక్కడ చూసాము ఈ డ్రాయింగ్లో ఏముంది, ఇన్నర్ అండ్ అవుటర్ మెజర్మెంట్స్ ఉన్నాయి. అవుటర్ మెజర్మెంట్ ఎంత 7 feet బై 7 feet. ఇన్నర్ మెజర్మెంట్ వచ్చేసి 5 feet 6 inches బై 5 feet 6 inches. ఈ విధంగా మనం స్టార్టర్స్ పెట్టిన తర్వాత ఆ రెండు మెజర్మెంట్స్, అవుటర్ మెజర్మెంట్స్ అండ్ ఇన్నర్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండేటట్లు ఆ కాలమ్ స్టార్టర్స్ని లైన్ డోరీ కట్టేసుకొని మనము సెట్ చేసుకోవాలి. అలాగే మెజర్మెంట్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఇన్నర్ మెజర్మెంట్స్ 5 feet 6 inches బై 5 feet 6 inches ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాగే అవుటర్ మెజర్మెంట్స్ 7 feet బై 7 feet ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా టేప్ తెచ్చుకొని సెట్ చేసుకోవాలి. మనం ఇన్నర్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు, అవుటర్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు 2 sides చెక్ చేసుకోవాలన్నమాట. ఇన్నర్ మెజర్మెంట్స్ 2 sides చెక్ చేసుకోవాలి, అవుటర్ మెజర్మెంట్స్ 2 sides చెక్ చేసుకోవాలి. అలా 2 or more times చెక్ చేసుకొని మనం కాలమ్ స్టార్టర్స్ని సెట్ చేయాలి. నెక్స్ట్ అలాగే క్రాస్ డయాగనల్స్ కూడా చెక్ చేసుకోవాలి. క్రాస్ డయాగనల్స్ చెక్ చేసుకోవడం వల్ల ఏం తెలుస్తుందంటే కాలం యొక్క ఓరియంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా, హారిజంటల్గా అండ్ వర్టికల్గా కరెక్ట్గా ఉందా లేదా అని ఈజీగా మనకి తెలిసిపోతుంది. సపోజ్ మనం క్రాస్ డయాగనల్స్ చెక్ చేసుకోలేదనుకోండి, మనకి కంపల్సరీగా కాలం యొక్క ఓరియంటేషన్ అనేది రాంగ్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి క్రాస్ డయాగనల్స్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మన క్రాస్ డయాగనల్స్ అవుటర్ క్రాస్ డయాగనల్ 9.89 feet ఉంది. నెక్స్ట్ ఇన్నర్ డయాగనల్స్ వచ్చేసి 7.7 feet ఉందన్నమాట. అది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని కాలం ఫ్రేమ్స్ సెట్ చేసుకోవాలి. ఫైనల్గా మనం అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఫ్రేమ్స్ సెట్ చేసుకోవాలి. దాని తర్వాత కాంక్రీట్ వేసుకోవాలి. చూడండి, మనకి కాలమ్స్ ఏ గ్రేడ్ కాంక్రీట్ వేసామో అదే గ్రేడ్ కాంక్రీట్ స్టార్టర్స్కి వేయాలి కంపల్సరీ ఫ్రెండ్స్. ఎందుకంటే సపోజ్ M20 గ్రేడ్ యూజ్ చేస్తున్నాం కాలమ్స్కి, M20 గ్రేడే మనకి స్టార్టర్స్లో యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ కాలమ్ స్టార్టర్స్ వేయడం వల్ల మనకి నెక్స్ట్ కాలమ్స్ చేసేటప్పుడు కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా లేదా, కరెక్ట్ ఓరియంటేషన్లో ఉన్నాయా లేదా అనేది కరెక్ట్గా ఈజీగా మనం కాలమ్ షట్టర్స్ నెక్స్ట్ టైం మనం ఈరోజు కాలమ్ షట్టర్స్ వేసాం, రేపు వచ్చి మనం కాలమ్ బాక్స్ పెట్టేటప్పుడు ఈజీగా కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవచ్చు. అది మెయిన్ మనకి యూజ్ ఈ స్టార్టర్స్ వల్ల. ఈ స్టార్టర్స్ వేసిన తర్వాత దానిపైన కంకర్ రాళ్ళు కానీ షియర్ కీ కానీ ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.